యూట్యూబ్ ఇండియా లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియన్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి 21,000 crore రూపీస్ పే చేస్తారు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, కానీ ఏ టాపిక్ మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏ ఐడియా మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నేను మీకు 10 ఐడియాస్ చెప్తాను. ఈ ఐడియాస్లో ఏదైనా ఒక ఐడియాని మీరు సెలెక్ట్ చేసి దాని మీద యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది. సో నా లిస్టులో నంబర్ 1 యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఆన్లైన్ టీచింగ్ ఆర్ ట్యూటరింగ్. అంటే టీచింగ్ ఆర్ ట్యూటరింగ్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోనే. సెకండ్ థింగ్, సపోజ్ మీకు ఎక్సెల్ మీద ఎక్స్పర్టైజ్ ఉంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది కదా, అది మీకు బాగా వచ్చు అంటే ఎంఎస్ ఎక్సెల్ మీదనే మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేస్తూ పెట్టుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎంతమంది కంప్యూటర్ అడ్డా ఆ యూట్యూబ్ ఛానల్ చూశారు? దుర్గారావు గారు ఉన్నారు, చాలా ఎక్సలెంట్ టీచింగ్ చేస్తారు. అలాగే మీకు సంగీతం వచ్చు, మీకు డ్యాన్స్ వచ్చు అంటే సంగీతం మీద, డ్యాన్స్ మీద కూడా మీరు ఎడ్యుకేషనల్ వీడియోస్ క్రియేట్ చేస్తూ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సేమ్ అలాగే మీకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చు, మీరు స్టూడెంట్స్కి మ్యాథ్స్ ట్రైనింగ్ ఆర్ ట్యూషన్స్ మీరు చెప్తారు అంటే దాని మీదనే మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టచ్చు. నా లిస్టులో సెకండ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి టెక్ అండ్ గ్యాడ్జెట్స్ రివ్యూ. టెక్ అంటే టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ రివ్యూ అంటే ఇది మొబైల్ రివ్యూస్ ఇస్తారు కదా. ఎవ్రీ మంత్ ఎన్ని డిఫరెంట్ మోడల్స్ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉంటుంది. సో మీరు అట్లాంటి మొబైల్స్ అయినా, ఇయర్ పాడ్స్ అయినా, ఇది హెడ్సెట్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటారు, స్మార్ట్ వాచెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ది మీరు రివ్యూస్ ఇస్తూ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు అడిగితే ఓన్లీ మొబైల్, ఇయర్ పాడ్స్ ఆర్ హెడ్ ఫోన్స్ ఇవే కాకుండా మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎగ్జాంపుల్ మిక్సర్ గ్రైండర్, లేకపోతే ఏసీ, టీవీ అండ్ ఫ్యాన్, ఇట్లా కూలర్, ఫ్రిడ్జ్, ఇట్లాంటి డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఈవెన్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా, ఇవి అన్నీ కూడా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ ఇస్తూ మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, కొంచెం ఇంకా ఈ గ్యాడ్జెట్స్ రివ్యూ కేటగిరీలో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కొన్ని రోజు తర్వాత ఆ ఫోన్ కంపెనీ వాళ్ళే మీకు అప్రోచ్ చేస్తారు, వాళ్ళే మీకు డబ్బు ఇచ్చి వాళ్ళ గురించి రివ్యూ వీడియో చేయండి అని చెప్తారు. సో మీకు యూట్యూబ్ నుంచి కూడా అర్నింగ్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వేరే కంపెనీస్ నుంచి స్పాన్సర్షిప్ లాగా కూడా మీకు అర్నింగ్స్ ఉంటుంది. థర్డ్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి గేమింగ్ ఛానల్. మీలో ఎంతమందికి గేమ్స్ అంటే చాలా ఇష్టం? గేమింగ్ అంటే ఆన్లైన్లో టెంపుల్ రన్, పబ్జీ, ఇట్లాంటి చాలా డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా. ఆన్లైన్లో చాలా గేమ్స్ ఆడుతున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్, ఇట్లాంటి ఛానల్ గురించి ఆలోచించుకోవాలి. మీకు తెలుసా, గేమింగ్ ఛానల్స్ వచ్చేసి ద మోస్ట్ ఫాస్ట్గా గ్రో అవుతున్న యూట్యూబ్ ఛానల్ ఐడియా. మీరు ఈరోజు స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక 1 monthలో మీ సబ్స్క్రైబర్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఎవ్రీడే ఒక వీడియో పెడుతూనే ఉండాలి. గేమింగ్ ఛానల్లో ఇంకొక సిస్టమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గేమ్స్లో ఎలా ఉంది అంటే, గేమ్ ఆడుతూ మీరు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా గేమ్స్తోని లైవ్ స్ట్రీమింగ్ చేశారనుకోండి, మీ సబ్స్క్రైబర్స్ కూడా అలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అందుకే చెప్తారు, గేమింగ్ ఛానల్స్లో మీ యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది ఫాస్ట్గా, అలాగే మీకు సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా వస్తుంది, మానిటైజేషన్ కూడా ఫాస్ట్గా వస్తుంది. ఫిఫ్త్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి ఫుడ్ అండ్ కుకింగ్ ఛానల్స్. చాలామంది చాలా బాగా వండుతారు కదా, వాళ్ళకి వంట అంటే ఇష్టం, కుకింగ్ అంటే చాలా ఇష్టం. అట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లోనే కుకింగ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అన్ని ఛానల్స్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాస్, లైటింగ్స్ ఏం అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్తోని మీరు ఇట్లాంటి ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కుకింగ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ కేటగిరీలో ఇంకొక టైప్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ రెస్టారెంట్స్లో వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఆ రెస్టారెంట్ ఫుడ్ మీద మీరు రివ్యూస్ ఇవ్వడం, ఇది కూడా ఇట్లాంటి వీడియోస్ కూడా ఈ కేటగిరీ లోపలే వచ్చేస్తుంది. సో ఫుడ్ రివ్యూస్ ఇంకా కుకింగ్, ఇట్లాంటి వీడియోస్ కూడా మీరు క్రియేట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసా, టీనేజర్స్ అమ్మాయిలు ఉంటారు కదా, టీనేజర్ అమ్మాయిల్స్ అయినా లేకపోతే ఈ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఉంటారు కదా, వెరీ యంగ్ గర్ల్స్ అని చెప్తాను, వాళ్ళకి మేకప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో మేకప్ ఎలా చేయాలి, సో ఇవి అన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో చూస్తూ నేర్చుకుంటూనే ఉంటారు. సపోజ్ మీకు మేకప్ అంటే ఇష్టం, కాస్మెటిక్స్ అంటే ఇష్టం, ఫ్యాషన్ అంటే ఇష్టం అంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్యాషన్లో తెలుసా, శారీ ప్రాపర్గా ఎలా వేసుకోవాలి, అలాగే ఏ శారీతోనే ఎట్లాంటి ఇయర్ రింగ్స్ వేసుకోవాలి, ఎట్లాంటి డ్రెస్తోనే ఎట్లాంటి పర్స్, హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయాలి,
ఇవన్నీ కూడా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమంది తెలుగు అసెట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ చూశారు కదా? తెలుగు అసెట్స్లో శ్రీనివాస్ సార్ చాలా బాగా వెరీ నైస్లీ హీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా చేయాలి, పర్సనల్ ఫైనాన్స్ ఎలా మెయింటైన్ చేయాలి. సపోజ్ ఎవరికైనా అట్లా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అంటే డబ్బు సేవ్ చేయడం ఎలా, డిఫరెంట్ ఆప్షన్స్లో మనం డబ్బు సేవ్ చేసుకోవచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఈ కేటగిరీలో మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు కూడా శ్రీనివాస్ సార్ లాగా తెలుగు అసెట్ యూట్యూబ్ ఛానల్ లాగా మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి హెల్త్ అండ్ ఫిట్నెస్. 2020 తర్వాత మనం అందరం కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాము కదా. చాలామంది జిమ్ జాయిన్ అయ్యారు, యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, బయట వాకింగ్ జాగింగ్ అన్నీ చేస్తున్నాం. ఈవెన్ ఫుడ్ తినేటప్పుడు ఎట్లాంటి ఫుడ్ తింటే మన హెల్త్కి బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం కదా. అందుకే హెల్త్ అండ్ ఫిట్నెస్ కేటగిరీకి కూడా చాలా డిమాండ్ వచ్చింది. 9th యూట్యూబ్ వీడియోస్ ఐడియా వచ్చేసి మోటివేషనల్ ఇంకా ఇన్స్పిరేషనల్ కంటెంట్. మీకు తెలుసా చాలామంది అంటే వాళ్ళ ఫేస్ చూపించకుండా జస్ట్ ఇమేజెస్ని ఒక వీడియో లాగా ప్లే చేస్తూ మంచి మోటివేషనల్ మెసేజెస్ ఇస్తారు. అట్లాంటి మోటివేషనల్ మెసేజెస్ ఇస్తున్న యూట్యూబ్ ఛానల్స్కి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్లో మీ ఫేస్ చూపించడం, మీరు కెమెరా ఫేస్ చేయడం అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి. ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి కూడా మీరు మోటివేషనల్ ఇంకా ఇన్స్పిరేషనల్ మెసేజెస్ ఇస్తూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్లో మంచిగా కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే మీ వీడియోస్ కూడా చాలా మంది చూస్తారు. అట్లాంటి యూట్యూబ్ ఛానల్కి కూడా బాగా గ్రోత్ ఉంటుంది. లాస్ట్ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి డైలీ వ్లాగ్స్ చేయడం. కొందరు ఉంటారు వాళ్ళు పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం చేశారు మొత్తం వాళ్ళు వీడియో ఫామ్లో క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తారు. దాన్ని డైలీ వ్లాగ్స్ అంటారు. ఓకే, సో అట్లాంటి డైలీ వ్లాగ్స్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఐడియా. సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అవును నా పర్సనల్ లైఫ్ని నేను పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి రెడీ ఉన్నా అనుకుంటే మీరు డైలీ వ్లాగ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టచ్చు. డైలీ వ్లాగ్స్ క్రియేట్ చేయడానికి ఎడ్యుకేషనల్ వీడియోస్ అవసరం లేదు, గేమింగ్ వీడియోస్ పార్టిసిపేట్ చేయడం అవసరం లేదు. డైలీ ఏం జరుగుతుందో దాని గురించి మీరు మీ వీడియోస్లో పెట్టేస్తే సరిపోతుంది. మీకు తెలుసా చాలామంది చిన్నపిల్లలు కూడా డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు. అలాగే ఈవెన్ పెద్దవాళ్ళు అంటే పొలంలో లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు డైలీ వ్లాగ్స్ క్రియేట్ చేస్తూ చాలా బాగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని గ్రో చేసుకున్నారు. ట్రక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు, స్విగ్గీలో లేకపోతే జొమాటోలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా డైలీ వ్లాగ్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్లారు, చాలా బాగా గ్రో చేశారు. ఈవెన్ క్లౌడ్ కిచెన్ లాగా వాళ్ళ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా డైలీ వ్లాగ్స్ క్రియేట్ చేసి వాళ్ళ బిజినెస్కి కూడా వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని కూడా చాలా ఫాస్ట్గా గ్రో చేస్తున్నారు. సో ఇవి అన్ని 10 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ మీ అందరితోనే షేర్ చేశాను. ఈ అన్ని యూట్యూబ్ ఛానల్ ఐడియాస్లో మీ ఫేవరెట్ కేటగిరీ ఏంటి నాకు కమెంట్ చేసి చెప్పండి. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీరు ఏం చేస్తారు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇట్లాంటి ఇంకా మంచి వీడియోస్ నేను మీ అందరి కోసం క్రియేట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి Career 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.